బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్, నేచురల్ లైట్ అవ్వచ్చు, లైవ్ లొకేషన్లో సెటిల్ వేయడం కానీ, ఇవన్నీ ఆస్పెక్ట్స్ని మేము కంట్రోల్ చేసుకునే దాంట్లో పెట్టుకున్నాం కాబట్టి విజువల్ స్టోరీ బెటర్గా చేయగలిగాం అనేది ఈ ఫీలింగ్. బట్ దీనికి అంటే ఇదొక ప్రాంతంలో ఒక పీరియడ్లో జరిగిన ఒక డిఫరెంట్ లైన్ అవును స్టోరీ, అవును ఒక వ్యక్తి కథ, ఎస్ కరెక్ట్, లేదా ఒక వర్గం కథ, యా ఆ వర్గానికి ప్రతినిధి పెద్ది. అవును. ఇలాంటి ఇన్స్పిరేషన్ మీకు ఏదైనా దేని నుంచైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? మీకు ఏదైనా హెల్ప్ అయిందా అలాగా, లేకపోతే అలాగ మామూలుగా దీని మీదే అలాగ కూర్చున్నారా? అంటే అండి ఫస్ట్ థింగ్ మనకి మైండ్లో వచ్చింది ఏంటంటే ఈ ఈ సినిమాలో మీరు చూసే కొన్ని స్పోర్ట్స్, బికాస్ స్పోర్ట్స్ డ్రామా అవడం వలన స్పోర్ట్స్ తాలూకు రిలేటెడ్ కథలు బోల్డ్ వచ్చాయి మనకి. కబడ్డీ మీద వచ్చాయి, వీటి మీద వచ్చాయి, మన క్రికెట్ మీద వచ్చినాయి, లగాన్ చూసాము, అన్నీ చూసాము. అవునండి. వీటన్నిటిలో ఆడియన్స్ ఎక్కడో దగ్గర సాటిస్ఫై అయ్యాడు, విజువల్గా ఎంజాయ్ చేశారు, అన్ని సక్సెస్ఫుల్ కథలే. ఎక్కడో దగ్గర మనం ఈ కథని జనాలు ఒక మార్క్ వేయకుండా, బికాజ్ ఇవాళ రేపు ఏముంది, ఒక నోటి మాట ఆ సినిమాలో ఉందిరా, ఆ సినిమా కంటే గొప్పగా లేదురా, ఒక మాట అంటాం పెద్ద మ్యాటర్. దానికి పక్కన ఎన్ని లాజిక్లు ఉన్నాయి, ఎందుకు మేము కొన్ని బౌండరీస్ దాటకూడదు, కొన్ని ఎందుకు ఆ ఆస్పెక్ట్లో ఉండాలి అంటే రియలిజం. సో ఊరికే రీసెర్చ్ చేయకుండా అయితే ఏది జరగదు. ఒక రీసెర్చ్ ఉంటుంది, దాని పక్కన మనకి సపోర్టింగ్ స్టోరీ కథ వైజ్ అవసరం ఉందా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది. కథకు అవసరం లేకుండా ఊరికే ఎంత వేసినా కథ కొన్ని చెప్తుంది. ఇప్పుడు విజయనగరం బ్యాక్గ్రౌండ్ అంటున్నాము, ఎక్కడో దగ్గర మీకు ఆ ఏరియాస్లో రాజుల మంది ఎక్కువ మంది ఉన్న ఇది, ప్లస్ విజయనగరానికి బొబ్బిలికి ఒక కాన్ఫ్లిక్ట్ రాజుల మధ్యలో, అంటే ఒక రైవలరీ, ఇవన్నీ మనకి అక్కడ ఆల్రెడీ ఉన్నవి. సో అవి తీసుకుంటూ ఇప్పుడు ఏదైనా మన కుస్తీశాల చేసినా ఏదైనా చేసినా అది ఒక రాజుల ఇల్లు అయి ఉంటే, లేకపోతే ఆ స్ట్రీట్లో ఏదైనా ఇల్లు అయి ఉంటే అది రాజులు అయి ఉంటే ఆర్కిటెక్చర్స్ వేరేగా ఉంటాయి. మనకి ఆంధ్రాలో ఉండే పిల్లర్స్ షేపులు వేరు, విజయనగరం సైడ్ ఉండే పిల్లర్స్ వేరు. ఈ రాజమండ్రి బెల్ట్ అంతా ఒక రకంగా ఉండొచ్చు, సో అటు సైడ్ ఒక రకంగా ఉంటుంది. సో మీరు చూస్తే ఆర్కిటెక్చర్ వైజ్ అట్లానే డీటెయిల్స్ అవ్వచ్చు, గుమ్మాలు అవ్వచ్చు, ఆ సూర్యులు ఉండే స్టైల్ అవ్వచ్చు, మీకు ఫోటో ఫ్రేమ్లు పెట్టే అడ్వాంటేజ్ అవ్వచ్చు, అక్కడ దొరికే ఆస్పెక్ట్స్ని బట్టి. ఇప్పుడు అక్కడ ఆబ్వియస్లీ షుగర్ కేన్ దొరుకుతుంది అన్నప్పుడు షుగర్ కేన్ పిప్పిని వంటలో వాడుకోవచ్చు, కాల్చడానికి వాడుకోవచ్చు, దానాలో వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ని ఇవాల్వ్ చేస్తూ ఎక్కడో దగ్గర అదే ఫీల్డ్లో ఉంటున్నాం అనే జర్నీకి స్టిక్ అవుతూ బుచ్చి చెప్పిన కథని న్యాయం చేయాలనే ఒక ఆస్పెక్ట్లో ఎంతవరకు మనం దాని ఆడియోని డీవియేట్ చేయకుండా తీసుకెళ్తాం అనేది మెయిన్ ఛాలెంజ్. సో ఇన్స్పిరేషన్ గా మీకు ఏ ఫిల్మ్ దీని మీద పెట్టుకోదలుచుకోలేదండి. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం ఇన్స్పైర్ అయిపోతే దాంట్లోకి వెళ్ళిపోతామేమో. అదే మీరు ఇందాక అన్నట్టుగా అలాగుందిరా అన్న మాట వస్తుందని. కానీ రామ్ చరణ్ గారు మొన్న బాంబే ఫంక్షన్ లో ఆయన నోట్ల నుంచి వచ్చిందండి, గొప్ప విషయం అది. అంత పెద్ద హీరో లగాన్, మన అదేది దంగలు అండ్ సుల్తాన్, ఆ సినిమాలు బాగా ఎంజాయ్ చేశారు, సో అదే మాకు ఇన్స్పిరేషను అని చెప్పి మాట అన్నారు. సో ఆ సినిమాలో ఇది మీ మీద ఏమైనా ఉందా ఇంపాక్ట్? నో అండి, అంటే ఇంపాక్ట్ అంటే దంగల్ కానీ ఈ సుల్తాన్లో కానీ కుస్తీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనకి అండర్స్టాండింగ్ ఏంటంటే విజువల్లీ ఫస్ట్ చూసిన దాన్నే మనం కరెక్ట్ అని నమ్ముతాం, ఆర్ కన్విన్స్ అయిపోతాం ఇలాగే ఉంటుందేమో అని. దాన్ని బెటర్ చేయడానికి ఏం చేస్తామని ఇంకా మాడిఫై చేయగలుగుతాం, చూపించాం. సో ఆ గ్లోరిఫికేషన్తో పాటు మనం దంగల్ కానీ సుల్తాన్ కానీ చూసిందంతా నార్త్ సైడ్. ఈ కథ మనం క్లియర్ కట్గా అసలు విజయనగరం అని చెప్పేస్తున్నాం. అండ్ అక్కడ కోడి రామకృష్ణ మూర్తి గారిది ఒక స్టోరీ ఉంది, ఆయన ఆ ప్లేస్ కి సంబంధించిన పర్సనే. కోడిరామూర్తి గారిది, సారీ. సో అలాంటి ఏరియాలో వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు. సో కుస్తీ ప్రాక్టీస్ ఆయన ఇన్స్పిరేషన్ గా చేసుకునే వాళ్ళు ఉంటారు. అవును, ఇవన్నీ ఉన్న ప్లేస్ లో కుస్తీశాలు ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కథలో మీకు ఉండకపోవచ్చు. బ్యాక్ ఎండ్ ఏంటి మనకు తెలుసు, ఆ ఏరియా ఎక్కడి నుంచి ఉంది, ఆల్రెడీ అక్కడ ఆయన పేరు మీద ఒక ట్రోఫీ లాంటి ఆడి క్రికెట్లు అవి చేస్తూ ఉంటారు. అవునండి. ఆ రియలిస్టిక్ ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటూ మన జర్నీ ఒకటి ట్రావెల్ అయ్యేలాగా చేసుకున్నాం. సో ఎక్కడో దగ్గర మనకున్న అడ్వాంటేజ్ ఏంటండి, స్పోర్ట్స్ని మనం ఏం మార్చలేం. 6 అవుటే, నాకౌట్ ఏదైనా అదే, దాన్ని ఏం మార్చలేం మనం ప్రాసెస్ని. అవునండి. ఇక్కడ ఏంటి విజువల్గా ఇది ఆంధ్రాలో ఆ విజయనగరం బెల్ట్ ఏరియాలో ఉంటే, అక్కడ చెట్టు చామల మధ్యలో ఒక కుస్తీశాల ఉంటే ఎలా ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా కుస్తీశాలలు అంటే రియలిస్టిక్గా చూస్తే చాలా చోట్ల మనకి చాలా చిన్న ప్లేస్, ఆదరణ ఎక్కువ లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక 10x12 ప్లేస్లో కుస్తీ ఉంటుంది సెటప్, అంతే అంతే ఉంటుంది.
సో ఇక్కడ మనకి ఏంటంటే సినిమాటిక్ విజువల్ ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు, విజువల్ గ్రాండియర్ అవ్వచ్చు. దానికి మనకి లాజిక్లు ఏంటి, ఈ ఊరికి ఒక ఆదరణ ఉంది, సో దీన్ని ప్రేమించేవాడు ఎవడో ఆ ఊరికి దానం చేసి ఆ మైదానాన్ని ఉండొచ్చు ఎంకరేజ్ చేయడం కోసం. బికాజ్ మనకి ఆయన పేరుతోనే ఉంటుంది, కోరరామూర్తి గారి కుస్తీశాల అనే పేరుతోనే మన కుస్తీశాల ఉంటుంది. వెరీ గుడ్. సో ఆయన గ్రేట్ ట్రిబ్యూట్. సో అవన్నీ వదల్లా, ఆ ఏరికి సంబంధించిన మనుషులది ఏ అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా కూడా ఏది వదలలేదు అనమాట. వెరీ నైస్. అంటే అసలు ఇందులో బేసిక్గా మాట్లాడుకుంటే సార్, బుచ్చిబాబు సనా అనే అతను చాలా మెటిక్యులస్ డైరెక్టర్. ప్రతి పాయింట్, ప్రతి ఈక పీకి మిమ్మల్ని చంపేసి ఉంటాడు కదా. అంటే మన వాళ్ళకి ఆ ఏరియా ఐడియా ఉంటాం మూలన డెఫినెట్గా వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ ఏదైనా కూడా సజెషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసినాయి. మా ఊరు ఇలా జరిగేది, మా ఊర్లో ఒకడు మైక్ పట్టుకుని ఇలా మాట్లాడేవాడు, ఒకడు బ్యాట్ని ఇలా తిప్పి ఇలా ఆడేవాడు, ఇవన్నీ ఆయన నుంచి వచ్చిన ఇన్పుట్సే. ఇప్పుడు సినిమాలో ఎక్కడ క్యారెక్టరైజేషన్ ఏది రాసుకున్నా ఆయన ఊర్లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తోనో లేకపోతే కథ వైజో ఆయన క్యారెక్టర్ రాసుకున్నారు. దాన్ని మనం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ వైజ్ ఎలా ఎవాల్వ్ చేస్తాం, క్యారెక్టర్ డిజైన్ అవ్వచ్చు, లుక్ వైజ్ అవ్వచ్చు. రెండోది ఎలిమెంట్స్, ఇప్పుడు హీరో గారు వాడే బ్యాట్ అవ్వచ్చు, గద అవ్వచ్చు, ఇవన్నీ కూడా దానికి ఒక స్టైల్ పెట్టి, ఇప్పుడు నిజంగా అదే బ్యాట్ ఆయన చూసారా అంటే అలాంటిది ఏం ఉండకపోవచ్చు. బట్ అట్లాంటి ఒక పర్సనాలిటీ, వాడికి ఒక క్రేజ్ ఉంది, ఊరంతా ఒక క్రేజ్ ఉంది అంటే ఎలా బిహేవ్ చేస్తాం. జనరల్గా చిన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు ఊర్లో, అక్కడ ఉండేవాడు ఆ 2 కొట్టే 6లోడే మనకి సచిన్ టెండూల్కర్ తోపు సో అన్న అని అనుకుంటూ వాళ్ళ చుట్టే తిరుగుతాము, అదొక క్రేజ్. సో అట్లాంటి చిన్న చిన్న ఎమోషన్ అవన్నీ మనోడు బాగా రాశారు బుచ్చి గారు. సో అవన్నీ మనం ఎలా డిరైవ్ చేయగలుగుతాం, దానికి ఏం సపోర్ట్ చేయగలుగుతాం, అవన్నీ బాగా డీటెయిల్ చేసుకున్నాం. ప్రాపర్టీ వైజ్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, ఆయన హీరో గారు క్యారీ చేసే ట్రావెల్ ఇవి ఉంటాయి బ్యాగ్స్ కానీ ఇది కానీ. సో అటన్నిట్లో కూడా మనకి బాగా డీటెయిలింగ్ వర్కౌట్ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.